చెప్తున్నారు కాబట్టి తెలుసు కులాలు కానీ మన సమాజానికి తెలియదు. అదొక చూస్తున్నాం. హిందువుల రెడ్డి లేదా కమ్మ లేదా? మరి అదే సార్ నేను చెప్తోంది, అది ముస్లింలో లేదన్నారు ఇన్నాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇట్లా రిజర్వేషన్లు పెట్టాక బయట సమాజానికి కాదు సార్, మీరు ఎక్కడో దాన్ని నేరుగా తీసుకొని వెళ్ళి చేస్తే నేను దానికి నిజం తెలియాలి కదా సమాజానికి. నిజమే చెప్తున్నాను సార్, అదే తెలియాలి. హిందూ సమాజానికి కూడా తెలియాలి సార్. అందులో ఓన్లీ కులాల వారీగా కొట్టుకు సచ్చేది హిందూ సమాజంలో, వేరే మతాలలో కులాలు ఉండవు అని చెప్తా ఉంటారు పెద్దలందరూ, మీలో ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకుందామని అడుగుతున్నా నేను. నరేంద్ర మోడీ అక్కడ రిజర్వేషన్ లేదు ఇట్లాగా తెలియదు ఆయనకి. ఆయన ప్రధానమంత్రి నేను అన్న పాయింట్ అదే సార్. తెలియదు ఇది వచ్చినప్పుడు కులాలు ఉన్నాయని అయితే ఇప్పటిదాకా భారతీయ సమాజానికి తెలియదు. మీరు చెప్తున్నారు కాబట్టి తెలుస్తుంది. రైట్, అక్కడికే వద్దాం. రైట్ రైట్, ఈ మాట ఇప్పటికి 20సారి మాట్లాడారు. రైట్ 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 వీరశంకర్ గారు ఏమంటారు, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎల్లరెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే ముస్లింలో కొన్ని తెగలు ఉన్నాయి, ఆధిపత్య కులాలు అన్నమాట ముస్లింలు, షేఖ్లు ఇలాంటి వాళ్ళు కాకుండా వీటైతే ఇలాంటి బాగా అనగా అంటే తక్కువ వర్గాలు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు 2 వర్గాలు 2 దేవుళ్ళని పూజిస్తారు. హిందూ దేవుళ్ళని ఇటు రెండు పూజిస్తారు. వాళ్ళలో కూడా వాళ్ళ ఇంటి పేర్లు కూడా వాళ్ళ హిందువుల ఇంటి పేర్లు లాగే ఉంటాయి దూరేకులు. అట్లాంటివి వాళ్ళకి బీసీ రిజర్వేషన్ కల్పించడం అనేది పద్ధతి. దాన్ని అయితే కాదలేము, ఎవరో అయితే కాదలేము. ఎందుకంటే ముస్లింలు చాలా తక్కువ ఉన్న వర్గం అన్నమాట. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసే అన్యాయం ఏంటంటే కాపుల్లో బలిజ, తెలగ, ఒంటరి ఇలాంటి ఇంకా తక్కువ వర్గాలు ఉన్నాయి. ఒక కాపులను అడ్డం పెట్టుకొని కాపులు కాకుండా మిగిలిన తెలగ, బలిజ వీళ్ళంతా కూడా ఈ బీసీ వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సిన పరిస్థితిలో వీళ్ళకి కల్పించకుండా ఎటువంటిది వాళ్ళ అడగకుండానే ముస్లింస్ కల్పించడాన్ని కాపుల్లో ఉన్న ఈ వర్గాలు ఎవరో వ్యతిరేకించారు. కానీ దీంట్లో ఈ కాపు జాతిలో ఉన్న తెలగ, బలిజ ఇలాంటి కులాలకు కూడా కల్పించినట్లయితే బలిజంలో కొంతమందికి ఉందండి, రాయలసీమలో కొంతమందికి ఉంది. కానీ గుంటూరు, ప్రకాశం కొన్ని జిల్లాల్లో